ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ తెలుగు ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా. ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యము అర్థవంతంగా సులభంగా చెప్పడం జరిగింది. మీరు ఇప్పటి వరకు 52 శ్లోకాలు నేర్చుకున్నారు కదా. ఈ వీడియోలో 53వ శ్లోకం నేర్చుకుందాము. విభక్తత్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా విభాతి త్వన్నేత్ర త్రితయమిదమీశానదయతే పునఃస్రష్టుం దేవాన్ దృహిణ హరిరుద్రానుపరతాన్ రజస్సత్వం బిభ్రతమ ఇతి గుణానాం త్రయమివ. ఇప్పుడు విడమర్చి నేర్చుకుందాము. ఫస్ట్ లైను విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా. విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా. సెకండ్ లైను విభాతి త్వన్నేత్ర త్రితయ మిద మీశాన దయతే. విభాతి త్వన్నేత్ర త్రితయ మిద మీశాన దయతే. మూడవ లైను పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి రుద్రానుపరతాన్. పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి రుద్రానుపరతాన్. నాలుగో లైను రజ సత్వం బిభ్రత్ తమ ఇతి గుణానాం త్రయమివ. రజ సత్వం బిభ్రత్ తమ ఇతి గుణానాం త్రయమివ. ఇప్పుడు కలిపి చదువుదాము. విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా విభాతి త్వన్నేత్ర త్రితయమిదమీశాన దయతే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజస్సత్వం బిభ్రతమ ఇతి గుణానాం త్రయమివ. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చదువుతాము. విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా విభాతి త్వన్నేత్ర త్రితయమిదమీశాన దయతే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజస్సత్వం బిభ్రతమ ఇతి గుణానాం త్రయమివ. ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. అమ్మా, ఓ ఈశ్వరుని ప్రియురాల, నీ 3 నేత్రములు అర్ధవలయాకారముగా సౌందర్యము కొరకై తీర్చిదిద్దిన కాటుక తెలుపు, ఎరుపు, నలుపు అను 3 విభిన్న రంగులు గలదై నీ యందు లీనమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మరల ఈ బ్రహ్మాండమును తాకుటకు సత్వ రజ తమో గుణములుగా ప్రకాశించుచున్నది కదా తల్లి. ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాము. ఈ శ్లోకం రోజు విన్నా చదివినా మనం చేయాలనుకున్న పనులు, అనుకున్న పనులు, తలచిన పనులు అవుతాయా లేదా అనేది మనకు ముందుగానే తెలుసుకునే జ్ఞానం కలుగుతుంది. ఇతరులలో దేవతని చూడగల శక్తి, జ్ఞానసిద్ధి లభిస్తాయి. అలాగే మన జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవటానికి, ఎదుగుదలకు, గొప్పగా ఉన్నతంగా జీవించటానికి అవకాశాలను ఆ అమ్మవారు మనకు కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ శ్లోకం చదువుకోండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో తీయడానికి చాలా గ్యాప్ వచ్చిందండి. ఇక నుండి రోజు ఒక శ్లోకము పెడతాను, నేర్చుకోండి.
మీరు ఈ శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి. మీకు దీనివల్ల మేలు జరగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో 54వ శ్లోకం నేర్చుకుందాము. మీకు మేము చేసే వీడియోలు చేరాలంటే శ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.